నమస్తే ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ బ్యాక్ టు మీతో మీ నాస్తి. ఈరోజు వీడియో వచ్చేసి ఆ శ్రీకృష్ణుడికి, శ్రీనివాసునికి, అలాగే విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన అటుకులు బెల్లం ప్రసాదం, అలాగే పానకం రెసిపీ అండి. వీడియో అనేది మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే అటుకులు ప్రసాదం అలాగే పానకం రెసిపీని ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ముందుగా ఈ ప్రసాదం చేసుకోవడం కోసం ఒక కప్పు అటుకులు తీసుకోవాలండి. మంచిగా శుభ్రం చేసుకున్న అటుకులు తీసుకోవాలి. వీటిని నేను ముందుగానే వేయించి పెట్టుకున్నాను అన్నమాట. వేయించి పెట్టుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ప్రసాదం రెసిపీకి. అందుకే నేను కొంచెం వేయించుకున్నాను. మనం ఇందులోకి ఒక అరకప్పు పాలు తీసుకోవాలండి. కాచి చల్లార్చిన పాలు ఈ అటుకుల్లో వేసి మనం తడిపి పక్కన పెట్టుకోవాలి. కొంచెం కొంచెంగా వేసి అటుకులకు సరిపోయిన పాలు మనం వేసుకోవాలి. ఒక కప్పు అటుకులు తీసుకున్నాం కాబట్టి అరకప్పు పాలు చక్కగా సరిపోతాయి. ఈ అటుకులు పాలతో కలుపుకునే లోపు మనం ఒక మంచి టిప్ చెప్పుకుందామండి. పచ్చిమిర్చి మనం తీసుకొస్తుంటాం కదా, అవి పాడైపోతూ ఉంటాయి. అవి పాడవకుండా ఉండాలి అని అంటే పచ్చిమిర్చిలో ఉన్న మూడికి మొత్తం కూడా, చిన్న మూడికి కూడా ఉండకుండా మొత్తం మూడికి నీట్గా తీసేయాలండి. తీసేసి వాటిని నీటిలో వేసి శుభ్రంగా కడిగి బాగా ఆరబెట్టుకోవాలండి. తడి అనేది లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత వాటిని మనం ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం వల్ల నెల రోజుల వరకు పచ్చిమిర్చి అనేది పాడవకుండా ఉంటాయి. ఈ టిప్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అరకప్పు పాలు కూడా ఈ విధంగా మొత్తం వేసి మనం కలుపుకోవాలి. ఇవి నానేలోపు మనం ఇప్పుడు మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. మనం స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకోవాలి. ఇందులోకి అరకప్పు బెల్లం తీసుకోవాలి. ఒక కప్పు అటుకులకి అరకప్పు బెల్లం అయితే చక్కగా సరిపోతాయి. అలాగే పావు కప్పు వాటర్ తీసుకోవాలి. బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి. ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదండి, బెల్లం కరిగితే సరిపోతుంది. ఈ బెల్లం కరిగేలోపు మనం ఒక మంచి టిప్ చెప్పుకుందాం. మనం పప్పులను ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటే అవి పురుగు పడుతూ ఉంటాయి. ఆ పురుగు పట్టకుండా ఉండాలంటే వాటిని మనం కొంచెం వేయించి చల్లారిన తర్వాత డబ్బాలో వేసుకోండి. అవి పురుగు పట్టకుండా ఉంటాయి. ఈ టిప్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. బెల్లం అనేది చక్కగా కరిగిపోయింది. దీన్ని ఒక గ్లాస్లోకి తీసేసుకుందాం. ఇలా తీసుకున్న తర్వాత దీన్ని శుభ్రంగా కడిగేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టి దీన్ని బాగా వేడెక్కనివ్వాలి. ఇలా వేడెక్కిన తర్వాత ఇందులోకి 2 స్పూన్లు నెయ్యి తీసుకోవాలి. ఇది వేడెక్కిన తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి మనం కొన్ని కిస్మిస్ని వేసుకోవాలి. 2 కలిపి వేస్తే మాడిపోతాయండి కిస్మిస్, అందుకే కొంచెం వేగిన తర్వాత వేసుకోవాలి. వీటన్నిటిని బాగా దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా బాగా మనం వేయించుకోవాలి. వీటిని నేతితో కలిపి ఒక కప్పులోకి మనం తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇందులో కొంచెం నెయ్యి ఉంటుంది కదా, ఇందులోకి మనం ఒక అరకప్పు పచ్చి కొబ్బరి వేసుకోవాలండి. నేను ఈ చిన్న కప్పుతో అరకప్పు పచ్చి కొబ్బరిని వేసుకున్నాను. వీటిని మనం పొడి పొడిగా అయినంత వరకు కూడా బాగా వేయించుకోవాలి. ఇవ్వండి, ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న బెల్లపు సిరప్ ఉంది కదా, దాన్ని ఇందులోకి ఫిల్టర్ చేసుకోవాలి. చూడండి, డస్ట్ ఉంటుంది కాబట్టి మనం ఫిల్టర్ కంపల్సరీగా చేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకోవాలి. మనకి ఎటువంటి పాకము రావాల్సిన అవసరం లేదు. 1 నిమిషం పాటు బాగా కలుపుకొని మనం పాలు అటుకుల్ని పక్కన పెట్టుకున్నాం కదండి నానబెట్టి, ఆ మిశ్రమాన్ని ఇందులో ఇప్పుడు వేసుకోవాలి. చూడండి, చక్కగా అటుకులన్నీ నానిపోయే పాల్లో వీటిని మనం ఇందులో వేసి కలుపుకోవాలి బాగా. ఇలా ఒకసారి కలుపుకొని మనం పక్కన పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ ఉన్నాయి కదండి, నేతితో పాటు మొత్తం కూడా ఇందులో వేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. టేస్ట్ చాలా బాగుంటుంది ఈ నైవేద్యం అనేది. పిల్లలకు కూడా స్నాక్గా కూడా చేసి ఇవ్వండి. సాయంత్రం వచ్చినప్పుడు వాళ్ళు ఇష్టంగా తింటారు. ఇందులోకి నేను మిక్సీ చేసుకున్న యాలకుల పొడి అనమాట, ఒక 4 యాలకులని మిక్సీ చేసి షుగర్ వేసి మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆ పౌడర్ని 1 స్పూన్ వేసుకున్నాను. దీన్ని బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన కృష్ణుడికి అలాగే విష్ణుమూర్తికి, శ్రీనివాసుడికి ఇష్టమైన నైవేద్యం రెడీ అయిపోయింది. దీన్ని మనం సర్వ్ చేసుకుందాం. ఎంతో రుచికరమైన ఈ అటుకులు బెల్లం ప్రసాదాన్ని ఇలా నైవేద్యం ప్లేట్లోకి తీసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవాలి. ఇప్పుడు రెసిపీ వచ్చేసి పానకం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పానకం కోసం ఒక గ్లాసులోకి మనం కొంచెం వాటర్ తీసుకోవాలండి. ఇందులోకి ఒక అరకప్పు బెల్లం తీసుకోవాలి. మీకు స్వీట్కి తగ్గట్టు బెల్లం వేసుకోండి. అలాగే ఒక 4-5 మిరియాల్ని కొంచెం దంచి వేసుకోండి. అలాగే ఒక ఏలక్కాయ దంచి వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా బెల్లం కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి. ఈ బెల్లం కరిగేలోపు ఒక మంచి టిప్ చెప్పుకుందామండి.
రోజు ఉదయం పూట ఒక 4-5 తులసి ఆకులు తినడం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గుతుంది, హెల్త్ కూడా చాలా మంచిది. అలాగే ఈ పానకంలోకి కొన్ని తులసి ఆకుల్ని ఈ విధంగా వేసుకోవాలి. అంతేనండి, పానకం అయితే చక్కగా రెడీ అయిపోయింది. ఆ శ్రీకృష్ణుడికి అలాగే శ్రీనివాసునికి విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన పానకం అలాగే బెల్లం అటుకుల ప్రసాదాన్ని ఈ విధంగా చేసి ఆ దేవుడికి నైవేద్యంగా పెట్టండి. ఆ భగవంతుని ఆశీర్వాదం అందరికీ ఉంటుంది. మీరు కూడా అటుకుల ప్రసాదం అలాగే ఈ పానకం రెసిపీని తయారు చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉంది ఏంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ అండ్ ఆల్ బటన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. నేను తొలి ఏకాదశి రోజు ఈ పానకం రెసిపీని అలాగే ఈ ప్రసాదం రెసిపీని దేవుడికి నైవేద్యంగా పెట్టి పూజ చేసుకున్నానండి. ఆ వీడియో కూడా మన ఛానల్లో పెట్టాను, లాస్ట్ ఎండ్ స్క్రీన్లో ఇస్తాను చూడండి. ఈ ప్రసాదం రెసిపీ అలాగే పానకం రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.